బాబు గారు అయితే చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ముందు తన ముద్ర శాశ్వతంగా ఉండటానికి ఎస్పెషల్లీ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఒక ఎత్తు అయితే, రెండో వైపున వచ్చేటప్పటికి ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఒక పర్ఫెక్ట్ దిశలోకి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యువతరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా యంగ్ ప్రొఫెషనల్స్ పేరుతో ప్రభుత్వం కొంతమంది నియమించింది. వాళ్ళందరితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు అధికారులతో వాళ్ళని సమన్వయం చేసుకునేలాగా నియోజకవర్గాల బలాలను బేరీజు వేసుకుని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకునేందుకు యంగ్స్టర్స్ని ప్రోత్సహిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వానికి తనకు యంగ్ ప్రొఫెషనల్స్ బలంగా అనుసంధానంగా ఉండమని చెప్పి సూచించారు. విద్యుత్ లేని ఊరి నుంచి నేను వచ్చాను, ఉమ్మడి రాష్ట్ర విద్యుత్ సంస్కరణ తెచ్చాను, 95లో సంస్కరణలు వచ్చినప్పుడు నేర్చుకుని వాటిని అన్వయించుకోవడం వల్లే అభివృద్ధి సాధించగలిగాం అంటూ వాళ్ళకి చెప్పుకొచ్చారు. యువతరాన్ని ఇప్పుడు మంచి వ్యవస్థ కిందకి, రాజకీయాల్లోకి, పరిపాలన వ్యవస్థలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.